Hello everyone, welcome to Race Academy. You're with Tanmay. I hope your sessions are being productive. So let's dive into today's current affairs of 10th July 2026. Here we go. Successfully conducts integrated main parachute airdrop test for Gaganyaan mission. So ISRO మనకి తెలుసు కదా పీపుల్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో సక్సెస్ఫుల్ గా ఏం కండక్ట్ చేసింది, ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది కండక్ట్ చేసింది అనమాట. దేనికోసం? గగన్యాన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కోసం అట్ ద ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డ్రాప్ జోన్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. షివ్పూర్ రీజన్లో మధ్యప్రదేశ్లోని ఈ టెస్ట్ అనేది కండక్ట్ చేశారనమాట. అసలు ఈ ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాషూట్ ఎయిర్ డ్రాప్ అంటే ఏంటి? ఇది ఒక క్రిటికల్ క్వాలిఫికేషన్ టెస్ట్ అనమాట. ఆ మెయిన్ పారాషూట్ సిస్టమ్స్ మీద కండక్ట్ చేస్తారు. దేనికి? గగన్యాన్ క్రూ మెంబర్స్ ఏదైతే ఉంటారో ఆ క్రూ మోడల్ రియలిస్టిక్ ఫ్లైట్ కండిషన్స్లోని ఎలా వర్క్ అవుతాయి అని చెప్పి టెస్ట్ చేయడం కోసం ఇది చేస్తున్నారనమాట. ఈ టెస్ట్లోని పేలోడ్స్ పైనుంచి కిందకి విసురుతూ ఉంటారనమాట 2.5 కిలోమీటర్స్ నుంచి. ఓకే. కంప్లీట్ పారాషూట్ డిప్లాయ్మెంట్ సీక్వెన్స్ వాజ్ ఎవాల్యుయేటెడ్ టు ఎన్ష్యూర్ సేఫ్ డిక్లరేషన్ అండ్ ల్యాండింగ్. So these are the main goals. What are the objectives of it? Qualify of the main parachute for the Gaganyaan G1 mission, validate structural integrity under maximum load conditions, ensure safe declaration of the crew module during re-entry, enhance astronaut safety through reliable recovery system. సో దీనివల్ల మన ఆస్ట్రోనట్స్ ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళు మళ్ళీ సేఫ్గా అండ్ రిలయబుల్ సోర్సెస్తోని రాగలరా లేదా అని ఇది ఒక టెస్టింగ్ అనమాట. క్లియర్ ఎవ్రీవన్? What question do we have? Which ISRO test successfully qualified the main parachute system for first uncrewed Gaganyaan mission under maximum expected load conditions? That is integrated main parachute air drop test. Integrated main parachute air drop test. Moving forward to our next article, everyone. India and Maldives reaffirm commitment to bilateral investment treaty and free trade agreement. మనం ఆల్రెడీ బైలాటరల్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం కదా. వెన్ దెర్ ఈస్ అ మీటింగ్ బిట్వీన్ వెన్ దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ బైలాటరల్ అగ్రిమెంట్. సో ఇప్పుడు ఇండియా అండ్ మాల్దీవ్స్ ఏం చేస్తుంది? బై బైలాటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీని అట్ ద సేమ్ టైం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని రీఅఫర్మ్ చేస్తుంది అనమాట. లెట్స్ సీ విత్ ద డీటెయిల్స్. The commitment was reiterated during the meeting between the Union Ministry of Commerce and Industry, that is Piyush Goyal, and Maldives Ministry of Economic Development and Trade, Mohammed Saeed in New Delhi. సో వీళ్ళిద్దరూ కలిపి న్యూ ఢిల్లీలోనే మీటింగ్ పెట్టుకున్నారనమాట. సో బోత్ సైడ్స్ ఏమి అగ్రి చేస్తున్నాయి? మన బోత్ సైడ్స్, బోత్ ఇన్ మాల్దీవ్స్ యాజ్ వెల్ యాజ్ ఇండియా, both wanted to deepen their cooperation in terms of trade, tourism, startup, digital payments, MSME, investments, while celebrating 60 years of diplomatic relations between the two countries. So, India ki Maldives ki relations, diplomatic relations అంటే న్యూట్రల్ టైస్, ఒక మంచి గుడ్ టైస్ అనమాట. సో ఈ డిప్లొమాటిక్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 60 years అవుతుంది. సో దే ఆర్ సెలబ్రేటింగ్ దిస్ 60 years ఆఫ్ ఈవెంట్. అండ్ ఇలా చేస్తున్నప్పుడు దే హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ దే ట్రేడ్, టూరిజం, స్టార్టప్, డిజిటల్ పేమెంట్స్, ఎంఎస్ఎంఈ, ఇన్వెస్ట్మెంట్, ఇవన్నీ కార్పొరేషన్లో ఇంక్రీజ్ చేయాలి అని చెప్పి మాట్లాడుకున్నారనమాట. క్లియర్. Bilateral investment treaty అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ కంట్రీస్ దట్ ప్రొవైడ్ లీగల్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఇన్వెస్టర్స్ ఇన్ వన్ కంట్రీ ఇన్ ద అనదర్. ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీలోని ట్రేడ్స్ మీద కానీ లేదంటే ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు దానికి లీగల్ ప్రొటెక్షన్, లీగల్ బ్యాకింగ్ ఇవ్వడం కోసం ఇది హెల్ప్ అవుతుంది అనమాట. యా ఎవ్రీవన్? క్లియర్. సో దీనివల్ల మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? దీనివల్ల మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇన్వెస్టర్స్ అగేన్స్ట్ ఆర్బిటరీ గవర్నమెంట్ యాక్షన్స్, మన గవర్నమెంట్ యొక్క యాక్షన్స్ వాళ్ళ మీద డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ రాకుండా ఆల్రెడీ ఇది మనకు బ్యాకింగ్ సపోర్ట్ ఇస్తుంది కదా. దాట్ వే మెనీ పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంట్రీ అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ ద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. Yeah, everyone. Fair and equitable treatments of investment. These are the main objectives. What question do we have? Which two economic agreements did India and Maldives reaffirms their commitment to expedite during the meeting between the Commerce Minister of Commerce and also the Economic Ministry of Maldives?
July 2026. That is the bilateral investment treaty and the proposed free trade agreement. Clear. Moving forward to our next article. Varanasi Airport to get India's first 6-lane runway underpass. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే వారణాసి ఎయిర్పోర్ట్ కి 6-lane రన్వే అండర్ పాస్ అనేది వచ్చిందనమాట. లెట్స్ సి. The Lal Bahadur Shastri International Airport in Varanasi is set to become the site of India's first 6-lane underpass beneath an active airport runway. సో కిందన మనకి యాక్టివ్ రన్వే ఉంది, పైన మనకి ఇది ఉందన్నమాట. క్లియర్. Union Minister of Civil Aviation Kinjarapu Ram Mohan Naidu announced the construction of 150-meter long engineering structure is underway as a part of airport's expansion project. The underpass will allow the National Highway 31 to pass beneath the extended runway, enabling uninterrupted road traffic where aircraft continue operations above. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అండర్ గ్రౌండ్లోని యాజ్ యూజువల్గా వెహికల్స్ అనేవి పాస్ అవుతాయి. పైన మాత్రం ఒక 450 మీటర్స్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్ యొక్క రోడ్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు ఫ్లైట్స్ అనేవి పీస్ఫుల్గా ల్యాండ్ అవ్వడం కోసం. దిస్ యూనిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ will facilitate runway expansion and significantly enhance airport's operational capacity. Clear. అసలు ఈ 6-lane runway underpass అంటే ఏంటి? Everyone. So the project involves construction of a 150-meter long 6-lane underpass. ఇక్కడ మీకు చూస్తున్నారా 1, 2, 3, 4, 5, 6 total 6 lanes ఉన్నాయన్నమాట. So that it is the first project in India where a national highway will directly be beneath on an active airport runway. Yeah. Which is the airport? What question do we have? Which airport is said to become first in India to have 6-lane underpass beneath the active runway? That is Lal Bahadur Shastri International Airport, which is in Varanasi. Clear, everyone. Moving forward to our next article. So last time we have discussed, and again we are going to discuss. Aswath S becomes India's 98th chess grandmaster. ఇండియాకి 98th చెస్ గ్రాండ్ మాస్టర్ వచ్చారనమాట. అండ్ హీఈస్ ఫ్రమ్ కన్యాకుమారి రీజన్ ఆఫ్ తమిళనాడు అండ్ హీ బికేమ్ ద 98th చెస్ గ్రాండ్ మాస్టర్ అనమాట. అతను థర్డ్ అండ్ ఫైనల్ గ్రాండ్ మాస్టర్ నామ్ని తెచ్చుకున్నారు పూణే ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ రౌండ్ రాబిన్ టోర్నమెంట్లో. విత్ దిస్ అచీవ్మెంట్ ఇండియా మూవ్డ్ క్లోజర్ టు ద హిస్టారిక్ మైల్ స్టోన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 100 గ్రాండ్ మాస్టర్స్. సో ఇంకొక 2 గ్రాండ్ మాస్టర్స్ వస్తే మనకి టోటల్గా 100 గ్రాండ్ మాస్టర్స్ వచ్చేస్తున్నారు కదా పీపుల్. ఎస్. అండ్ ఆల్సో అసలు ఈ గ్రాండ్ మాస్టర్ టైటిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద హైయెస్ట్ టైటిల్ అవార్డెడ్ బై ద ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. ఫీడ్. యా. గ్రాండ్ మాస్టర్ నామ్ ఇదంతా మనకు ఆల్రెడీ తెలుసు. సో జస్ట్ రిమెంబర్ ద 98th గ్రాండ్ మాస్టర్ ఇన్ ఇండియా ఈస్ అస్వత్ హూ ఈస్ ఫ్రమ్ కన్యాకుమారి. అండ్ 2 more to go for India to get a milestone. Okay, what question do we have? Who became India's 98th chess grandmaster after securing the final grandmaster norm at Pune International Grandmaster Round Robin Tournament? That is Aswath S. Clear. Moving forward to our next article. IMF, International Monetary Fund, projects India to remain the world's fastest growing major economy. సో ఐఎంఎఫ్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ప్రెడిక్టింగ్ దట్ ఇండియా ఎప్పటికీ ఇంకా అలానే ఉండిపోతుంది దట్ వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ కింద అని చెప్పి ప్రెడిక్షన్ ఇస్తుంది అనమాట. లెట్స్ సీ. The International Monetary Fund, in its July 2026 World Economic Outlook update, projected that India will remain the world's fastest growing major economy despite global economic uncertainties. The IMF forecasts ఇండియాది ఎంత వస్తుంది అనుకుంటున్నారు? ఫినాన్షియల్ గ్రోత్ 6.4% ఇన్ 2026 నుంచి 6.7%కి 2027-28లోని ఇంక్రీజ్ అవుతుంది అని చెప్తున్నారు. మేజర్ రిస్క్స్ ఎలా వస్తున్నాయి మనకి? యా, ద మూవ్, ద షిఫ్ట్, ద గ్రోత్ ఈజ్ యాక్చువల్లీ ఎ వెరీ పాజిటివ్ సైన్. బట్ మనకి ఈ పాజిటివ్ సైన్ రీచ్ అవ్వకుండా వచ్చే పాసిబుల్ రిస్క్స్ ఏంటంటే గ్లోబల్ జీడిపి గ్రోత్
సారీ, రిస్క్స్ ఏంటంటే జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ మీకు తెలుసు కదా. ఇరాన్ యూఎస్ఏ, రష్యా యుక్రెయిన్, ఇజ్రాయిల్ పాలస్తీన్, ఇన్ని కంట్రీస్ వార్లో ఉండగా ఇలాంటి జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ మనల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. దట్ ఈస్ రీజన్ నెంబర్ వన్. ట్రేడ్ ఫ్రాగ్మెంట్ అవ్వచ్చు. ట్రేడ్ ఫ్రాగ్మెంట్ అంటే పీసెస్ పీసెస్గా ట్రేడ్ అనేది డివైడ్ అయిపోవచ్చు. లేదంటే ఎనర్జీ ప్రైసెస్ అనేవి ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి, డిక్రీజ్ అవుతూ ఉంటాయి. దట్ ఈస్ వన్ మోర్ రిస్క్. ఇన్ఫ్లేషన్ అనేది ప్రెషర్ పెడుతూ ఉండొచ్చు అండ్ ఫినాన్షియల్ మార్కెట్ అన్సర్టైన్గా ఉండొచ్చు. దీస్ ఆర్ ద పాసిబుల్ రిస్క్ విచ్ ఆర్ గోయింగ్ టు హార్మ్ దిస్ ప్రిడిక్షన్. క్లియర్? సో కమింగ్ టు ద ఐఎంఎఫ్ పబ్లికేషన్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమేమి పబ్లికేషన్స్ చేస్తుంది? ఒకటి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్, ట్వైస్ అ ఇయర్, టూ టైమ్స్ ఇస్తుంది. ఎయిదర్ వన్స్ ఇన్ ఏప్రిల్, ఏప్రిల్ అండ్ జూలై, ఆర్ ఇన్ అక్టోబర్లో ఇస్తుంది అనమాట. అండ్ సెకండ్ వన్ ఈస్ గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ఒకటి, ఫిజికల్ మానిటర్ ఒకటి, రీజనల్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఒకటి. దీస్ ఆర్ ద మేజర్ రిపోర్ట్స్ ద ఐఎంఎఫ్ ఈస్ రిలీజింగ్. క్లియర్ ఎవ్రీవన్? వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? According to IMF's July 2026 World Economic Outlook update, what is India's projected GDP growth rate for financial year 2026 to 2027? That is 6.4 percentage. 2027 to 2028 kenta 6.7 percentage. Moving forward to our next article, everyone. Uttar Pradesh launches Chief Minister's cashless medical scheme for teachers and non-teaching staff. Let's see. సో మన ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? చీఫ్ మినిస్టర్స్ క్యాష్లెస్ మెడికల్ స్కీమ్ అనేది టీచర్స్కి ఇస్తుంది. టు ప్రొవైడ్ క్యాష్లెస్ మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ అప్ టు 5 lakhs పర్ ఇయర్ టు టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ దర్ ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్. సో గవర్నమెంట్ టీచర్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి అండ్ వాళ్ళ ఎలిజిబుల్ ఫ్యామిలీ మెంబర్స్కి 1 yearకి 5 lakhs వరకు ఇస్తుందన్నమాట. క్యాష్ లేకుండా మెడికల్ ట్రీట్మెంట్ని ఫ్రీగా అవైల్ చేసుకోవడానికి. ఈ స్కీమ్ ఎవరు లాంచ్ చేశారు? చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ లాంచ్ చేశారనమాట. ఓకే, అండ్ దిస్ విల్ బెనిఫిట్ అప్ టు 15 lakh పర్సనల్ అసోసియేటెడ్ విత్ బేసిక్ సెకండరీ ఎడ్యుకేషన్ అక్రాస్ ద స్టేట్. ఎంతమందికి వస్తుంది? 15 lakh పర్సనల్కి వస్తుంది అనమాట. బిసైడ్స్ రెగ్యులర్ టీచర్ స్కీమ్ ఆల్సో కవర్స్ శిక్ష మిత్రాస్, ఇన్స్ట్రక్టర్స్, మిడ్ డే మీల్ వర్కర్స్ కానీ లేదంటే ఆ స్టాఫ్ మెంబర్స్ కానీ ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఓకే, ఎంత ఇస్తున్నారు? పర్ ఇయర్ దే ఆర్ గివింగ్ 5 lakh rupees కంప్లీట్లీ క్యాష్ ఫ్రీ ఆర్ క్యాష్లెస్. అడిషనల్ వెల్ఫేర్ ఇనిషియేటివ్ ఏంటి? అలాంగ్ విత్ దిస్ లాంచ్ of the healthcare, the Basic Education Department signed a memorandum of understanding with the State Bank of India to provide group term life insurance for permanent teachers. పర్మనెంట్ టీచర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ టీచర్స్కి ఎస్బీఐ నుంచి లైఫ్ టైమ్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారనమాట. Here everyone, these are the two things the Uttar Pradesh government have launched for the teachers and the non-technical, non-teaching staff. Clear? What question? Four Narmada Basin states signs an historic agreement to resolve outstanding dues. So majorly 4 states such as Madhya Pradesh, Gujarat, Maharashtra and Rajasthan వీళ్ళందరూ ఒక ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అయితే తెచ్చుకున్నారు. కొన్ని డికేట్స్గా ఫినాన్షియల్ డ్యూస్ కానీ ఏమేమైతే ఉండిపోయాయో మన సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్కి ఈ డ్యూస్ అన్ని వాళ్ళు రిమూవ్ చేస్తున్నారు అనమాట. ద అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Ministry of Home Affairs as well as the Ministry of Corporation, that is Amit Shah, bringing closure to a long pending dispute concerning land compensation, rehabilitation of displaced families, and cost sharing among the participating states. The pact is expected to strengthen cooperative federalism and ensure smoother implementation of interstate water projects. Interstates అంటే ఒక స్టేట్ నుంచి కాకుండా వేరే స్టేట్లో కూడా సేమ్ లైక్ నేషనల్ హైవేస్ ఇంటర్స్టేట్ ఉంటాయి. లేదంటే వాటర్ షేరింగ్ ఒకే స్టేట్ కాకుండా ఇద్దరు ముగ్గురు స్టేట్స్ని షేర్ చేసుకుంటే దాన్ని ఇంటర్ స్టేట్ అని అంటారు అనమాట. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ కాబట్టి దీని ఇంప్లిమెంటేషన్ స్మూత్గా అవ్వడానికి తెస్తున్నారు అనమాట. ఇంకపోతే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏంటి? ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ మల్టీపర్పస్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ బిల్ట్ ఆన్ ద నర్మదా రివర్. జస్ట్ లైక్ అవర్ పోలవరం ప్రాజెక్ట్, దిస్ ఈస్ ఆల్సో క్వైట్ బిగ్ అండ్ క్వైట్ ఫేమస్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో మల్టీపర్పస్ రివర్ వ్యాలీ జస్ట్ లైక్ అవర్ పోలవరం ప్రాజెక్ట్. ఇది వస్తే ఏం వస్తుంది? ఫస్ట్ థింగ్ ఇరిగేషన్ అనేది వస్తుంది. డ్రాట్స్ ఎక్కువ ఎక్కడైతే ఉంటాయో వాళ్ళకి ఇరిగేషన్ ఫెసిలిటీ, సో వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే డ్రింకింగ్ వాటర్ అనేది వస్తుంది అర్బన్ అండ్ విలేజ్ ఏరియాస్కి.
hydroelectric power, controlling of the floods, promote regional development. These are the major objectives for this agreement. Clear, everyone? What question do we have? Which four states signed an agreement to resolve the long pending outstanding dues related to the Narmada Sardar Sarovar project in July 2026? That is Madhya Pradesh, Gujarat, Maharashtra, and Rajasthan. Clear, everyone? Moving forward to our last article. Kamarajar Port becomes India's second major port with 18-meter draft capability. After Vishakhapatnam. Vishakhapatnam port Taravata, Kamarajar port, which is in Ennore of Chennai, become the India's second major port anamata. Okay. To achieve an operational draft of 18 meters following the successful completion of capital dredging phase 6 project. This enhancement enables the port to accommodate fully laden capsize vessels carrying cargo of up to 170,000 deadweight tonnage, significantly boosting India's maritime logistics international trade competitiveness. క్లియర్. అసలు ఈ డ్రాఫ్ట్ ఇన్ ఎ పోర్ట్ అంటే ఏంటి? వాట్ ఈస్ డ్రాఫ్ట్ ఇన్ ఎ పోర్ట్? డ్రాఫ్ట్స్ అంటే డ్రాట్ అని అర్థం. రిఫర్స్ టు వర్టికల్ డిస్టెన్స్ బిట్వీన్ ద వాటర్ లైన్ అండ్ ద బాటమ్ నీర్ ఆఫ్ ద షిప్. ఓకే. మినిమం డెత్ ఎంత కావాలి వెసల్స్ ఈజీగా నావిగేట్ అవ్వడానికి, లేదంటే ఈజీగా రీచ్ అవుట్ అవ్వడానికి అనేది చూసుకుంటుంది అనమాట. క్లియర్. సో మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఇండియాకి యాక్చువల్లీ టోటల్ 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి. ఈ మేజర్ పోర్ట్స్ అన్ని ఎవరి కంట్రోల్లోకి వస్తుంది? ఫాల్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. ఓకే, విచ్ ఆర్ అండర్ ద మేజర్ పోర్ట్ అథారిటీస్ యాక్ట్స్ ఆఫ్ 2021. క్లియర్ ఎవ్రీవన్? అండ్ ఈ మేజర్ పోర్ట్ వల్ల ఏమవుతుంది? ఇండియాస్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ లెవెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మారిటైమ్ సెక్టర్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీస్. క్లియర్? So yes, that is all for today, everyone. First we have Vishakhapatnam port, and next we have a port in Ennore of Chennai. Clear? So that is all for today. I hope you have a fruitful session, everyone. Please subscribe to our Telegram channel, Race for Jobs, for all the government jobs related updates and materials. And please do give us a like, share, comment, and subscribe. Thank you, everyone.